హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రష్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఇంత హ్యాపీనెస్గా ఉన్నా అనుకుంటున్నారా? నిజంగా ఫ్రెండ్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే రేపైతే మా చిన్ను బర్త్డే అంటే సో ఈ రేపు బర్త్డే కదా, ఈ రోజు ఎందుకు ఇంత హ్యాపీనెస్ అనుకుంటున్నా, ఈ రోజు నైట్ అయితే నేను కేక్ కట్ చేయించాలనుకుంటా. సో ఆల్రెడీ కేక్ అనగానే అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు అయితే నేను వాన్ కోసం అయితే స్పెషల్గా కేక్ రెడీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. వాడైతే ఆల్రెడీ 3 డేస్ ముందే అడిగాడు. మమ్మీ నాకు ఇలా కేక్ కావాలని 3 లేయర్స్‌గా స్టెప్ బై స్టెప్ వస్తుంది కదా! సో, అలా వాడికి కేక్ కావాలని అడిగాడు. అందుకోసం అయితే నేను ఈరోజు ప్రిపేర్ చేస్తున్నా. ఎలాగో నేను చేస్తున్నా కదా! మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి అయితే నేను వీడియో అనేది చేశాను ఫ్రెండ్స్. చాలా బావుంటుంది. అసలు తక్కువ బడ్జెట్‌లో మనకి కేక్ కూడా సూపర్‌గా వస్తుంది. చాలా స్పాంజీగా చాలా బావుంటుంది. నీట్‌గా ఉంటుంది. ఎక్కడ కూడా మీకు అసలు మీరు డిసప్పాయింట్ అవ్వరు. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చూపిస్తాను. ఎంత బావుంటుందో అసలు చెప్పలేం. ఎంతైనా మనం ఎంత కొనుక్కొచ్చినా కానీ రేపు కొనుక్కొచ్చి మనం చేసిన దానికంటే 1 డే ముందే మనం మన చేతులతో స్వయంగా చేసి మన పిల్లలతో కట్ చేపిస్తే అందులో ఉన్న సంతోషం అసలు హ్యాపీనెస్ చెప్పలేమండి. నెక్స్ట్ లెవెల్ అది. నాకైతే ఫుల్ ఇష్టం అట్లా. ఇంకా అందులో స్పెషల్‌గా పిల్లలు అడిగిర్రంటే మాత్రం చాలా చాలా ఇష్టం అన్నట్టు చేసి పెట్టడం. సో, ఎలాగో వాడు అడిగాడు కదా! అందుకోసం అయితే చేస్తున్నాను. ఇంకెందుకు లేట్ మీరు కూడా చేసేయండి. ఓకేనా? నైట్ సింపుల్‌గా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని అయితే నేను వీడియో అనేది షేర్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకున్నది కూడా చిన్న వీడియో అయితే మీతో షేర్ చేస్తాను. ఎలా అనిపించిందైతే నాకు కామెంట్ చేయండి. ఇంకెందుకు లేట్ ప్రాసెస్‌కి అయితే వెళ్ళిపోదాం. ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవైతే కేక్ టిన్స్ అన్నట్టు 3 కేక్ టిన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ చూసారు కదా! ఇలా ఉన్నాయి. ఇంకా నేనైతే ఇప్పుడు దీంట్లోనే కేక్ అనేది రెడీ చేస్తున్నాను. ఇవి పక్కన పెట్టేసి షుగర్ అనేది మిక్సీ పట్టుకోవాలి. నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను. మంచిగా 6 ఎగ్స్ మంచిగా బీట్ చేయాలి. ఫుల్‌గా బీట్ చేయాలి. ఎంత బీట్ చేస్తే ఎంత పఫీగా వస్తే అప్పుడు కేక్ కూడా అంత పఫీగా చాలా స్పాంజ్‌గా చాలా బావుంటుంది. మిక్సింగ్ అంతా కూడా ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు మనకి. సో, ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయడం ఒకటే లేట్ అండి. నేనైతే షుగర్ పౌడర్ అయితే రెడీ చేసేసుకున్నాను కదా! ఇప్పుడు మంచిగా ఈ ఎగ్ బ్యాటరీలో దాంట్లో అయితే మనం షుగర్ పౌడర్ కొంచెం కొంచెం వేస్తూ మనం ఇలా మంచిగా మిక్స్ చేయాలి. ఒకేసారి మాత్రం వేయకూడదు. అస్సలు రాదు కేక్ అనేది. ఇలా కొంచెం కొంచెం వేస్తూ మనం మిక్స్ చేయాలి. అప్పుడే చాలా బావుంటుంది. నేను షుగర్ అయితే హాఫ్ కేజీ షుగర్ తీసుకున్నాను. 6 ఎగ్స్ తీసుకున్నాను. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు మనం ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎంత మిక్స్ చేస్తే అంత బావుంటుంది. ఇప్పుడు నేను హాఫ్ కేజీ మైదా కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఆ మైదా కూడా మనం ఇలా జల్లల్లోకి పోసుకుంటూ ఇలా డైరెక్ట్‌గా వేస్తే ఏమైతుందంటారు, కానీ అది కేక్ అస్సలు రాదు. మీకు బ్యాటరీ అనేది ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉండదు. ఇలా జల్లెడలో పట్టుకొని మనం కొడుతూ ఇలా మిక్స్ చేస్తుంది కేక్ చాలా బావుంటుంది. కోకో పౌడర్ అయితే నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. చూసారు కదా! ఇప్పుడు ఇదంతా కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. కోకో పౌడర్ అయితే ఇలా ఉంటుంది. సో, ఇలా మంచిగా మిక్స్ చేసుకొని కావాలకంటే ఇందులో ఒక్క బ్రూ కాఫీ ప్యాకెట్ ఉంటుంది కదా! అది యాడ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది కేక్ అయితే. సో, నేను వేయలేదు. మా పిల్లలకి ఇలాగే ఇష్టమని అయితే నేను వేయలేదు. ఫైనల్‌గా ఇంక ఇప్పుడైతే మనం బేకింగ్ పౌడర్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా అది కూడా జల్లెడ పట్టాలి. ఇలా జల్లెడ పట్టి మనం వేస్తేనే చాలా వస్తుంది ప్రాసెస్ అంతా కూడా. ఇప్పుడు ఇందులోకి కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. కాచిన మిల్క్ చల్లారనివ్వాలి టోటల్‌గా. చల్లారిన తర్వాతనే మనం ఇందులోకి ఏసుకొని మంచిగా మిక్స్ చేయాలి. చూసారు కదా! ఇలా బ్యాటరీ అయితే ఇలా ఉండాలన్నట్టు. చూసారు కదా! ఎంత లూజ్‌గా ఉందో. ఇప్పుడు ఫైనల్‌గా ఎసెన్స్ ఏసేసుకోవాలి. ఎసెన్స్ మన ఫ్లేవర్ మనకు నచ్చిన ఫ్లేవర్స్ దొరికితే అది వేసేసుకోవడమే. కేక్ టిన్స్‌కి అయితే నేను నార్మల్ పేపర్‌కి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు బ్యాటరీ అంతా కూడా వేసుకుంటున్నా. చూసారు కదా! ఇలా లేయర్స్ రావాలి. అప్పుడు కేక్ చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందన్నట్టు. చాలా బావుంటుంది. ఇలా ఈ కేక్ బ్యాటరీ అంతా కూడా నేను 3 టిన్స్‌లోకైతే వేసుకుంటున్నాను. నేనైతే ఒకవేళ మేము పేపర్ కొనుక్కొచ్చి వేసుకుంటాం. బటర్ పేపర్ కూడా దొరుకుతుంది కదా! సో, బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్రెజెంట్‌గా నా దగ్గర లేదు. నేను హోమ్‌మేడ్ మామూలుగా ఇంట్లో ఉన్న పేపర్స్‌కైతే ఆయిల్ అనేది పెట్టేసాను. ఇంకా ఓవెన్ అయితే మనం ప్రీ హీట్ చేసేసుకున్నాక కేక్ మూలకి పెట్టేసుకుంటే జస్ట్ 30 మినిట్స్ మన కేక్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా! ఇంతే. చాలా సింపుల్‌గా మీకు క్లియర్‌గా కావాలంటే కూడా నేను చూపిస్తాను. కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పైనకించి ఆ కవర్ తీసేయడమే పేపర్ అయితే. చాలా సింపుల్‌గా ఎలా వచ్చేసింది చూసారా? ఎక్కడ కూడా అసలు కేక్ అతుక్కోలేదు, చినిగిపోలేదు. ఎంత స్పాంజీగా ఉందో అసలు కట్ చేసి చూపిద్దాం అనుకున్నా. కాకపోతే బర్త్‌డే కేక్ అని కట్ చేయలేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో చాలా వచ్చింది. ఇంకా ఫైనల్‌గా కేక్ అయితే నేను ఇలా డెకరేట్ చేశాను. చాలా సింపుల్‌గా ఎక్కువ ఏం ఇంగ్రీడియెంట్స్ ఏంటి కేక్ తెచ్చానుకున్నారా? జస్ట్ 12 కానికి 5 మినిట్స్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా టక పిల్లల్నైతే లేపాలి. వాళ్ళు పడుకున్నారు. ఇంకా సో, ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి కేక్ కటింగ్ అయితే చేయించాలి.
చూసారు కదా ఎంత బాగుందో. కేక్ అయితే చాలా బాగుంది కదా. వీడియోలో చాలా క్లియర్గా కనిపించట్లేదు, కానీ కొంచెం అంటే వేరే డిఫరెంట్ కలర్లో వచ్చింది. ఫుల్ కాఫీ కలర్ రాలేదు, చాక్లెట్ కలర్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లో మన చేతులతో మనం స్వయంగా మన పిల్లలకు చేసి పెడితే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి చాలా సింపుల్గా ఎంత బాగుందో. అసలు చాలా స్పాంజీ చాలా బాగుంది. లేదంటే నేను కట్ చేసి చూపించేదాన్ని. ఇంకా ఫైనల్గా అయితే మా చిన్నుని లేపా, నిద్రలోకి వెళ్ళేసాను. హ్యాపీ బర్త్‌డే టు యూ, హ్యాపీ బర్త్‌డే చిన్ను. ఇంకా కేక్ అయితే కట్ చేసాము. ఫైనల్‌గా మా హస్బెండ్ లేగలేదు, నేను పిల్లలే లేసాము. జస్ట్ సింపుల్‌గా సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. మా పెద్దోడైతే రమ్మంటే రాలేదు. ఇంకా నెక్స్ట్ డే అయితే లిచ్చీ కేక్ అయితే ఆర్డర్ చేసాము. ఎప్పుడు చాక్లెట్ కేకేనా అని లిచ్చీ కేక్ అయితే ఆర్డర్ చేసాము. ఇంకా ఫైనల్‌గా మా చిన్ను చూడు క్యాండిల్ మ్యాజిక్ క్యాండిల్ కదా, తీసుకొచ్చి నా ఫేస్ పైన పెడుతున్నాడు. పెట్టరంటే పెట్టట్లేదు. ఇంకా చాలా సింపుల్‌గా ఇలా కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఎక్కువగా హడావిడి చేయకుండా చాలా సింపుల్‌గా అయితే అయిపోయింది. చాలా బా అనిపించింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇలా వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా మా పెద్దోడు కూడా అక్కడే వాళ్ళ పక్కన ఉన్నాడు. చూసారు కదా చాలా సింపుల్‌గా పిల్లల కోసం అయితే వాళ్ళు వచ్చారు కదా అని అయితే వాళ్ళ కోసం నేను చికెన్ 65 చేశాను. అలాగే సింపుల్‌గా ఎగ్ పఫ్స్, కూల్ డ్రింక్స్ అనేది ఇచ్చాను. పిల్లలకి అవే ఇష్టం కదా. సో, పఫ్స్ కావాలన్నారు వాళ్ళని అడిగితే. సో, ఇంకా జస్ట్ చాలా సింపుల్‌గా ఫైనల్‌గా అయితే ఇలా ఫినిషింగ్ అయిపోయింది. ఇంక ఇది మా ఫ్యామిలీ ఫోటో. మీకెలా అనిపించింది కామెంట్ చేయండి. ఫైనల్లీ కేక్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది కదా. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. అంటే ఆహ్, చాక్లెట్ కేక్ అంటే నేను మాక్సిమం చాక్లెట్ మొత్తం పైన ఇలా ఏద్దాం అనుకున్నా. కాకపోతే మరీ స్వీట్ వద్దు, నైట్ టైమ్ కదా, మళ్ళీ కాఫ్ అయితుంది, గొంతు కూడా పట్టేసుకుంటుంది అనేసి అయితే నేను వెయ్యలేదు. కొంచెం సింపుల్‌గా ఓన్లీ లైట్ షుగర్‌తో నేను చేశాను. చాలా బావుంది. ఎందుకంటే జస్ట్ సోంపు లైట్‌గా ఇలా వేసి దాంతో ఇంత కలర్‌ఫుల్‌గా వస్తదని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కేక్ చాలా బా వస్తది. ఎలాగో ఇంతకుముందు చేశాను చాలా సార్లు కాబట్టి అది పర్ఫెక్ట్‌గా వస్తదని తెలుసు. సో, అలా జస్ట్ అంత సింపుల్‌గా డెకరేషన్ చేస్తే బావుంటుందో లేదో అనుకున్నాను. చాలా బా అనిపిచ్చింది. అసలు చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఇంకెందుకు లేట్ మీకు కూడా ఇలా సర్ప్రైజ్ చేయాలని ఉందా? వెంటనే ఇలా కిచెన్‌లోకెళ్ళి అలా చేసేయండి. ఇంకెందుకు లేట్ ఓకేనా? నేనైతే వీడియో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.